చాలా సింపుల్ అండ్ ఈజీగా చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఇవాళటి వీడియోలో మనం చూసేద్దాం పదండి. వీడియో మధ్యలో మనకెంతో యూజ్ అయ్యే కిచెన్ టిప్స్ కూడా కొన్ని చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూసేయండి, ఆ టిప్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే. ముందుగా చిన్న క్యారెట్ అండ్ ఆనియన్ ఇంకా బీన్స్ కూడా తీసుకోవచ్చు. అది ఆప్షనల్ అనమాట. కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి, మాకు కూడా ఇష్టం లేదు కాబట్టి నేనైతే బీన్స్ అయితే వేయట్లేదు. బీన్స్, క్యాప్సికమ్, క్యాబేజ్ ఇవి కూడా వేసుకోవచ్చు మీకు కావాలి అని అనుకుంటే. వాటన్నిటిని తీసుకొని చిన్నగా చాప్ చేసుకోవాలి. ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది మనకి. నేనైతే క్యారెట్ అండ్ ఆనియన్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఫ్రైడ్ రైస్లో. ఒక గ్రీన్ చిల్లీ కూడా తీసుకొని దాన్ని కూడా చిన్నగా తరుక్కోండి. వీడియో మధ్యలో కిచెన్ టిప్స్ మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. సో ఇప్పుడు టిప్ నెంబర్ 1, చపాతీలు తెల్లగా మెత్తగా ఉండాలంటే పిండిలో 2 చెంచాల పాలు, 1 చెంచా బియ్యం పిండి, కొంచెం నూనె వేసి ఐస్ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్తో పిండిని కలుపుకుంటే మంచిగా మెత్తగా వస్తాయి చపాతీలు. సో ఇప్పుడు మన ఫ్రైడ్ రైస్ ప్రాసెస్లోకి వచ్చేద్దాం బ్యాక్. బోన్లెస్ చికెన్ను తీసుకోండి. దాన్ని కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం కారం వేసేసి ఉడకబెట్టండి. నేను కొంచెం కొరియాండర్ కూడా వేసాను ఉడకబెట్టేటప్పుడు, ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అని చెప్పేసి. కొరియాండర్ ఎందుకు అని అనుకోకండి, బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది మంచిగా బాయిల్ చేయండి. చికెన్ని బాయిల్ చేసి పక్కకు పెట్టుకొని రైస్ కుక్ చేసుకొని పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను. ఒకని పొడి పొడిలాడేలాగా మంచిగా చేసుకోండి రైస్ని. కొంచెం అది పలుకుగానే ఉండాలి. రైస్ అనేది మెత్తగా అయిపోకూడదు, ఎందుకనంటే మనం ఫ్రైడ్ రైస్లో వేసేటప్పుడు మెత్తగా ఉంటే ఫ్రైడ్ రైస్ మంచిగా రాదు. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకోండి. దాన్ని కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని 2 ఎగ్స్ అయితే వేసుకొని వాటిని మంచిగా స్క్రాంబుల్డ్ ఎగ్ అని అంటారు కదా, అట్లా ఫ్రై చేసుకోండి. నేనైతే 2 ఎగ్స్ వేసాను. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు ఎంత చికెన్ తీసుకున్నారు, ఎంత రైస్ తీసుకున్నారు అనేది ఆ క్వాంటిటీకి తగ్గట్టు మీరు ఎగ్స్ అనేది వేసుకోండి. దీన్ని మంచిగా ఎగ్ బుర్జీ అంటారు కదా, కొంచెం అట్లా స్మాష్ చేసుకొని ఆ టైప్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఎగ్ని. ఇదంతా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టేసుకోండి ఎగ్ మొత్తాన్ని. ఇప్పుడు కిచెన్ టిప్ నెంబర్ 2 ఏంటో చూసేద్దామా. మనకి మిక్సీ బ్లేడ్లు ఉంటాయి కదా, అవి కొంచెం పట్టేసినట్టు అవుతూ ఉంటుంది కదా సరిగ్గా తిరగకుండా. అట్లాంటప్పుడు మిక్సీ జార్ను కొంచెం బోర్లించి పైన కొద్దిగా వంట సోడా వేయాలి. దీనిపై కొద్దిగా వైట్ వెనిగర్ వేస్తూ ఉండాలన్నమాట. తెల్లగా నురగ అనేది వస్తుంది, లోపల ఉన్న దుమ్ము ధూళి వచ్చేస్తుంది అనమాట. దాంతోపాటు ఒక 10 మినిట్స్ అట్లానే ఉంచి 10 మినిట్స్ తర్వాత దాన్ని శుభ్రంగా కడిగేయాలి. ఎక్కువ సమయం ఉంచకూడదు అనమాట. ఎక్కువ సమయం ఉంచాము అని అంటే మనకి బ్లేడ్లు బిగించినట్టు, తుప్పు పట్టిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. సో ఒక 10 మినిట్స్ ఇనఫ్ అనమాట. ఒక 10 మినిట్స్ తర్వాత మనకి నురుగు వచ్చినట్టు అట్లా ఉంటుంది కదా, అప్పుడు మంచిగా వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి మిక్సీ బ్లేడ్లు అనేది మంచిగా పనిచేస్తాయి దాని తర్వాత నుంచి. నెక్స్ట్ బ్యాక్ టు అవర్ ఫ్రైడ్ రైస్ ప్రాసెస్. మళ్ళీ ఆ ఎగ్స్ అంతటిని పక్కకు తీసుకొని పెట్టేసుకున్నాం కదా, దాని తర్వాత మళ్ళీ ప్యాన్లో ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కొంచెం జీరా వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది జీరా వేసుకుంటే. దాని తర్వాత మనం ఇందాక తరిగి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్ అండ్ గ్రీన్ చిల్లీ ఉన్నాయి కదా, వాటిని వేసేసి మంచిగా టాస్ చేయండి. ఇవి మరీ బ్రౌన్ కలర్ అవ్వకూడదు, అట్లా అని మరీ పచ్చిగా కూడా ఉండకూడదు. కొంచెం మీడియం సైజ్ వచ్చేంత వరకు, అంటే ఆనియన్స్ కొంచెం మనకి ట్రాన్స్పరెంట్ కలర్ వస్తాయి కదా, ఎల్లో కలర్, అట్లా వచ్చేంత వరకు వీటిని మంచిగా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇట్లా అనమాట. కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ అనేది రావాలి. క్యారెట్స్ కూడా మరీ పచ్చిగా ఉంటే కూడా మనకి రైస్లోకి మంచిగా ఉండదు. సో అవి కూడా కొంచెం మీడియంగా ఫ్రై అవ్వాలి. ఇట్లా ఆనియన్స్ మనకి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేసిన తర్వాత మనం రైస్ అనేది వేసేసుకోవచ్చు ఇందులో. నెక్స్ట్ మనం ఇందాక కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోండి. కొంతమంది చికెన్ ఇంకా ఎగ్స్ వేసిన తర్వాత వేసుకుంటారు రైస్, బట్ మనం ఆల్రెడీ చికెన్ని బాయిల్ చేసేసాము, ఎగ్స్ని కూడా ఫ్రై చేసేసాము కాబట్టి నేను ముందుగా రైస్ వేసేసుకుంటున్నాను. మీరు కూడా ఇట్లానే ట్రై చేసి చూడండి. మనం ఇందాక కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసిన తర్వాత దాన్ని మంచిగా మిక్స్ చేసుకోండి ఫస్ట్. అది మంచిగా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఇందాక కుక్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అండ్ చికెన్ ఉన్నాయి కదా, ఆ రెండింటిని కూడా వేసేసేయండి. ఇప్పుడు కిచెన్ టిప్ నెంబర్ 3 ఏంటో చూసేద్దామా. మనకి పూరీలు చేసుకుంటాం కదా, ఆ పూరీలు కొంచెం మంచిగా పొంగాలి అని అంటే మనము గోధుమ పిండి తడుపుకుంటూ ఉంటాం కదా, ఆ టైంలో కొద్దిగా బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఎక్కువ ఏం కాదు, ఒక 1 స్పూన్ ఆఫ్ బొంబాయి రవ్వ లేదా బియ్యం పిండి ఉంటుంది కదా, మీ దగ్గర బొంబాయి రవ్వ అవైలబుల్గా లేదు అని అంటే బియ్యం పిండి ఉంటుంది కదా, అది కొద్దిగా కలపండి. అది కలిపిన తర్వాత మీరు పిండిని తడుపుకొని దాని తర్వాత దాంతో పూరీలు చేసుకున్నారు అని అంటే మాత్రం మనకు పూరీలు మంచిగా పొంగుతాయి.
సో మన ఫ్రైడ్ రైస్ ప్రాసెస్లోకి వచ్చేద్దాం. మళ్ళీ ఎగ్స్ ఇంకా చికెన్ ఉంది కదా, అది కూడా వేసేసాం కదా. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. అది కొంచెంగా మిక్స్ అవ్వకపోయినా కూడా మనకు మంచిగా అనిపించదు అనమాట టేస్ట్. సో అదన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. సో దీన్ని ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉందాము. అంతలోపు ఇంకొక కిచెన్ టిప్ అయితే చూసేద్దామా. మరి మనకి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, గార్లిక్, వాటికి కొద్దిగా వైట్ వెనిగర్ ఉంటుంది కదా, దాన్ని రాసి మనం నిల్వ చేస్తే పాడవకుండా ఉంటాయి అన్నమాట, ఎక్కువ రోజుల పాటు అన్నమాట. మనకు ఒక 10 days 15 days అట్లా ఉండాలి అని అంటే కొంచెం పురుగు పట్టేస్తూ ఉంటాయి కదా, అట్లా అవ్వకుండా ఉండాలంటే ఇట్లా ట్రై చేయండి. సో మన ప్రాసెస్లోకి వచ్చేద్దాం. మళ్ళీ రైస్ అంతా మంచిగా మిక్స్ చేసిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ వేసుకోండి. దాని తర్వాత జీరా ఇంకా ధనియా పౌడర్, తర్వాత కొంచెం చిల్లీ సాస్ ఇంకా సోయా సాస్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసుకోండి అవన్నీ కలిసేంత వరకు. మీకు కావాలి అని అంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు, అలాగే టొమాటో సాస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, అవి ఆప్షనల్ అనమాట. బట్ చిల్లీ సాస్ అండ్ సోయా సాస్ అయితే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇదన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి దాన్ని. పసుపు అయితే వేయట్లేదు నేను, ఎందుకనంటే మనం చికెన్ బాయిల్ చేసేటప్పుడు ఆల్రెడీ వేసాం కాబట్టి. అన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes అయితే మూత పెట్టేసుకోండి. తర్వాత ఓపెన్ చేసి చూసి ఇంక మళ్ళీ మంచిగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి. అంతే, మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొరియాండర్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ మీ దగ్గర అవైలబుల్లో ఉంటే అవి కూడా వేసుకోండి, బాగుంటుంది. నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్లో లేదు కాబట్టి నేనైతే వేయట్లేదు. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన యూట్యూబ్ ఛానల్కి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో వచ్చేస్తూ ఉంటాయి అండ్ ఎంతో యూస్ఫుల్ కిచెన్ టిప్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.